నా చేతులనేమున్నది. అమ్మా నా చేతుల్లో ఏముంది? ఈ చిత్తము మాట వినున ఈశ్వర రాజ్ఞి. మన మనస్సు ఎప్పుడు మన మాట వినదండి. పావు గంట కాదమ్మా, 5 నిమిషాలు ధ్యానం చేద్దామంటే ఈ దిక్కుమాలిన మనస్సుకు 500 ఆలోచనలు వస్తాయి. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఎక్కడైతే విచిత్రం అండి. ఊరికే ఏదో పిల్లాడికి ఫీజు కట్టామని వెళ్ళిన వాడికి ఆ ఫీజు కట్టేలోగా వాడు చేసిన అప్పులు గుర్తొస్తాయి. అప్పులు కూడా ఎక్కడెందుకు, ముందు ఫీజు కట్టచ్చు కదా, అప్పులు వస్తాయి. అక్కడి నుంచి వాడవడం, అక్కడి నుంచి పిల్ల పెళ్లి గుర్తొస్తుంది, అక్కడి నుంచి భార్యతో ఉండే తగాదా గుర్తొస్తుంది, అక్కడి నుంచి మావగారి పెళ్లినాడు ఎగ్గొట్టిన కట్నం గుర్తొస్తుంది. ఇవన్నీ వస్తాయి. ఇన్ని ఆలోచనలు ఇక్కడ రావాలా? పిల్లాడికి ఫీజు కట్టడానికి వచ్చో లేదా సంతలోకి వచ్చో వంకాయలు కొందాం, వంకాయలు కొనేటప్పుడు ఈ టెంకాయ ఆలోచనలు దేనికి? నీకు మన మనస్సు ఇంతే. ఈ చిత్తము మాట వినునే, మా మనస్సు మా మాట వింటుందా? అందుకని అమ్మవారిని ఎలా ప్రార్థించాలి? నీ చిత్తము నా భాగ్యము, నీ ఇష్టం. మన వారినైనా లోకంలో అంటాం కదా, మీ చిత్తం అంటే మా భాగ్యం అండి. అలాగే దేవుడి దగ్గర అనవా, మానవుల దగ్గర ఎందుకు ఈ ఊరికే ఈ పాముకోవడం తోముకోవడం? అదేదో దేవుడి దగ్గర అంటే ఉభయత్ర ప్రయోజనం ఉంటుంది ఖచ్చితంగా. నీ చిత్తము నా భాగ్యము, నీ ఇష్టమమ్మా, నా భాగ్యం నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. పైగా కాచిన పలుమారు నిన్ను కావుమనదన. ఒక్కసారి భగవద్ అనుగ్రహానికి పాత్రులయ్యామని మనకి తెలిసాక ఇక ఎప్పుడూ మనం పక్కదారి తొక్కవండి. గమనించాలి. పక్కదారి తొక్కం. అలా పక్కదారి తొక్కకుండా ఉండాలంటే ఏం చేయాలండి? నిరంతరం ఒక్క పని చేయాలి. భగవత్ స్మరణ కోసం మనస్సు ఉరకలు వెయ్యాలి. మన మనస్సుకు మనమే శిక్షణ ఇవ్వాలి. అలాగా ఉరకలు వేయుచున్నది మహోద్ధృతి, నిన్ను స్మరింపగా మనంబు. ఉరకలు వేయుచున్నది మహోద్ధృతి, నిన్ను స్మరింపగా మనంబు. ఎరకలు గట్టుకొన్నది మహేశ్వరి, నీ పదమందురాలగా. ఎరకలు గట్టుకొన్నది మహేశ్వరి, నీ పదమందురాలగా. ఉరుకులు చాలు తల్లి ఎదియో ఒక లౌకిక భోగమందగా. ఉరుకులు చాలు తల్లి ఎదియో ఒక లౌకిక భోగమందగా. సరకు గుణం జగత్రయిని, సరకు గుణం జగత్రయిని, సర్వము నీదు విలాసమే కదా. నిరంతర స్మరణ. నేను ప్రతి ప్రవచనంలో చెబుతున్నాను, జీవితం అంతా చెబుతానమ్మా ఈ మాట. మన అర్చనల కంటే, మన అభిషేకాల కంటే, మన యాత్రల కంటే, మన తీర్థాల కంటే, మన పూజల కంటే మనని కాపాడేది మనస్సులో మనం చేసే స్మరణ. దానికి సమయం లేదు, సందర్భం లేదు, దుర్ముహూర్తం లేదు, రాహుకాలం లేదు, ఇల్లు లేదు, వాకిలి లేదు. నువ్వు ఎక్కడుంటే అక్కడ చేయొచ్చు, ఎలా ఉంటే అలా చేయొచ్చు. ఆ చేసిన కొద్దీ మనస్సు ఎలా మారాలంటే ఉరకలు వేయుచున్నది మహోద్ధృతి, నిన్ను స్మరింపగా మనంబు. ఉద్ధృతంగా పొంగి వచ్చే జలప్రవాహంలాగా, వరద వస్తే పొంగి వచ్చే జలప్రవాహంలాగా మనస్సు అమ్మవారిని స్మరించడానికి ఉరకలేయాలి. ఎంతవరకు ఉరకలేయాలో తెలుసా? ఒక అభ్యాసం చేయండి ఓపుకుంటే. అర్ధరాత్రి 1 గంటకో 2 గంటలకో అలారం పెట్టుకుని లేవండి. లేస్తామని పక్క వాళ్ళకి చెప్పండి, లేదా దెయ్యం అనుకుంటారు. చెప్పండి, ఒక నోటీస్ ఇవ్వండి. ఎందుకని నేను అప్పుడప్పుడు లేచి అర్ధరాత్రి జపం చేసుకుంటాను, నువ్వు కంగారు పడకని చెప్పండి. వాళ్ళకి మంచిది. వాళ్ళు ఎలాగో చేయలేరు, గురుకొట్టు పడుకుంటారు. మీ పడక గదిలోనే ఓ మూల కూర్చోండి, ఓ సోఫాలో కూర్చోండి, పర్వాలేదు. దానికి ఈశాన్యం ఆశాన్యం లెక్కెట్టకండి, ఇవన్నీ వద్దు. ఈ లెక్కలు ఉండవు ఇక్కడ. నీకు ఎక్కడ వెళ్ళేది అక్కడ కూర్చో. అప్పుడు మనస్సును లగ్నం చేయండి. ప్రశాంతంగా ఉంటుంది ప్రకృతి అంతా. అనకాపల్లి మొత్తం మీద ఒక హారన్ సౌండ్ కూడా మీకు వినపడదు. మెయిన్ రోడ్డు మీద ఇల్లు కట్టుకున్నా వినపడదు, అందరూ పడుకుంటారుగా. ఆ ప్రశాంతమైన సమయంలో మనస్సు ధ్యానం చేస్తుండి చేయడానికి నీ మనస్సు ఇష్టపడుతుంది అంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎక్కవలసిన 32 మెట్లలో 16 మెట్లు ఎక్కేసినట్టే, అనుమానం లేదు. ఎక్కడ అభ్యాసం చేసి చూడండి. అది చెయ్యాలి ఖచ్చితంగా. ఈవేళ 1 గంట వరకు మెలకుగా ఉండి ఫోన్లు చూస్తూ కూర్చుంటున్నారు ఇక్కడ. ఆ దిక్కుమాలిన పని బదులు అన్ని దిక్కులకి మూలమైన అమ్మవారిని స్మరించకూడదు, అది ఇక్కడ చేయొచ్చు కదా. చేయడండి. 1 గంటకు పడుకుని మళ్ళీ 9ంటికి లేస్తాడు. ఎర్లీ మార్నింగ్ 9 అంటాడు వీడు. బతుకు ఎర్లీ మార్నింగ్ 9 అనేది ఎర్లీ మార్నింగా? అభ్యాసం అది. ఆ తపన ఉంటే ఈ మాటలు వస్తాయి. ఉరకలు వేయుచున్నది మహోద్ధృతి, నిన్ను స్మరింపగా మనంబు. నిన్ను స్మరించాలి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇలా జపం చేయాలని నా మనస్సు ఉరకలేస్తుందమ్మా. పైగా ఎరకలు గట్టుకున్నది మహేశ్వరి, నీ పదమందురాలగా. ఎరకలు, తెలుగు భాష ఎంత గొప్పదో. ఎరక అనే మాటే రెక్క అయింది సరిగ్గా. రెక్క అనేది ఏమైందంటే ఎరక అనేది ఎరక అయ్యి రాకి ఎకారం చేర్చే రెక్క అయింది. ఎరక రెక్క. 7 అదే 70 అయింది. 7 70 కదా. 7 అదే 7 పోయి 70 అయింది. ఈ ఏకారం పోయి డాక్ కలిసింది, 70 అయింది. అలా మారతాయి పదాలు. ఎరకలు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వాడతారు. ఎరకలంటే రెక్కలు.
ఎరకలు గట్టుకొన్నది మహేశ్వరి నీ పదమందు వ్రాలగా. రెక్కలు ఎవరికి ఉంటాయి? పక్షికి ఉంటాయి. పక్షి మన మనస్సు అనే పక్షి ఎక్కడ వాలాలి? అమ్మవారి పాదాల మీద వాలాలి, ఇంకెక్కడ వాలద్దు. అలా వాలాలంటే ఏముండాలి? ఉరుకులు చాలు తల్లి ఎదియో ఒక లౌకిక భోగమందగా. ఎవరింట్లోనో పార్టీ, విందు, వినోదం. ఎంతమంది వెళ్ళిపోతారో గమనించండి. మనలో ఎంత బలహీనులు ఉన్నారో. అందున ధనవంతుల ఇంట్లో, నాయకుల ఇంట్లో, ప్రముఖుల ఇంట్లో, సెలబ్రిటీల ఇంట్లో పెళ్ళంటే పిలవకపోయినా వెళ్ళిపోతారు. వాడు మా వేలు విడిచిన మేనమామ, తోడళ్ళు, తమ్ముడు, కొడుక్కి లెక్కలు ట్యూషన్ చెప్పిన మాస్టర్కి సాక్షాత్తు బావమరిది అని వెళ్ళిపోతాడు. ఎంత దగ్గర చుట్టరేకమో. వాడు అసలు పిలవలేదు, మన సిగ్గులేదా? పిలవని పెళ్ళికి ఎలా పెడతామండి? పిలిస్తేనే మనకి వీలైతే పెడతాం, లేతలేదా? వాడు గొప్పవాళ్ళు, అసలు మనం పిలవడమే గొప్ప అని ఈ ఇన్విటేషన్ కూడా ఫేస్బుక్లో పెట్టేస్తాం మనం. ముఖ్యంగా తోడుకోళ్ళు, ఆడపడుచు, మేనకోళ్ళు, మేనళ్ళు, తోడళ్ళు అందరూ చూడు కుళ్ళిపోవాలి మనకు. అది ఇక్కడ, ఎందుకంటే మన బుద్ధి కుళ్ళిపోయింది. ఇక్కడ నన్ను చాలా గొప్పవాళ్ళు పిలుస్తారు. గొప్పవాళ్ళు పేదవాళ్ళు కాదమ్మా. మన బంధువులైతే ఎంత పేదవాళ్ళు పిలిచినా వెళ్ళాలి. మన బంధువులు వాళ్ళు, మన బంధువులు. వాళ్ళు ఆ పెళ్ళికి చాలా అప్పు చేసి ఉండొచ్చు, భోజనాలు కూడా పెట్టలేని స్థితిలో ఉండొచ్చు. మనం వెడితే సంతోషిస్తారు. భోజనాలు కూడా ఉండం. మన పోన్లే అమ్మ, మేము ఇలా ఉన్నా, నువ్వు వచ్చావు చాలే అంటారా? ఎంత ఆసరా అండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ పేదరికంలో ఉన్నప్పుడు అందులో బతికి చెడిన వాళ్ళు ఉంటారు. కొందరు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు, ఏదో కారణాల వల్ల నష్టపోతారు. వాళ్ళ ఇంటికి మనం వెళ్ళలేదనుకోండి, ఎంత బాధపడతారండి. ముఖ్యంగా ఇంకో మాట చెబుతున్నా, మరోలో అనుకోకండి, చాలా చోట్ల చెప్పవలసి వస్తుంది ఈ మాట. శుభకార్యానికి వెళ్ళినా వెళ్ళకపోయినా అంత్యక్రియలు జరిగాయంటే ఖచ్చితంగా హాజరవ్వాలమ్మా, ఖచ్చితంగా హాజరవ్వాలి. అది మన ధర్మం. సంతోషం, దానికి కూడా స్పందించారు, సంతోషం. ఇవాళ చాలామందికి సెంటిమెంట్లు ఎక్కువైపోయినాయి. ఇక్కడ శవం ఎదురుగా ఉందయ్యా బాబు, అంత్యక్రియలు చేయాలి, నువ్వు బంధువు కదా నువ్వు రా అంటే, మా కోడలు నీళ్ళు వేసుకుంది. నువ్వు నీళ్ళు వేసుకోకపోతే పాలు వేసుకో, వెర్రి వెధవా. కోడలు నీళ్ళు వేసుకోవడానికి అంత్యక్రియలకి సంబంధం ఏంటండి? మనకన్నీ సెంటిమెంట్లు పిచ్చి ఎక్కువైంది. ఇక్కడ బంధుత్వాల కంటే, మానవత్వాల కంటే, మమకారాల కంటే పిచ్చి నమ్మకాలు ఎక్కువైనాయి. భక్తి పెరగట్లేదన్న దేశంలో, ధర్మం పెరగట్లేదని పిచ్చి నమ్మకాలు పెరుగుతున్నాయండి బాగా. ఈ పిచ్చి నమ్మకాలని ఖండించడానికే భగవంతుడు నాకు పద్మశ్రీ ఇచ్చాడమ్మా, అనుమానం ఏం లేదు. ఇక్కడ నాకు పద్మశ్రీ అందుకే. అది కేంద్ర ప్రభుత్వం వారి దృష్టికి వెళ్ళబట్టే అసలైన జ్ఞానాన్ని బోధిస్తున్న వాడికే మనం గౌరవం చేయాలని పద్మశ్రీ ఇచ్చారమ్మా. నాకంటే చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వారికంటే ముందు రావడం నాకు ఆశ్చర్యం కలిగించింది. కానీ ఇందుకోసం ఇచ్చారు. ఇందు సామాజిక వ్యాఖ్య, సమాజం బాగుపడ్డమైన ఉద్దేశం. అందుకే జనానికి ఎలా చెబుతున్నాడు, ఇన్ని మనం గౌరవించాలని ఇచ్చారమ్మా. నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తరంలో కూడా ఉంది ఆ మాట. హోంమంత్రి స్వయంగా రాశాడు నాకు ఆ మాట. మీకు ఇందుకోసం ఇస్తున్నాం, దయచేసి కొనసాగించండి అన్నాడు ఆయన. వీ రికగ్నైజ్. ఇది కావాల్సింది. హిందుత్వం అంటే ఇది, పిచ్చి నమ్మకాలు కాదు. జ్ఞానం పంచిపెట్టాలి. కులాతీతంగా, మతాతీతంగా, ప్రాంతాతీతంగా, స్త్రీ పురుష భేదాతీతంగా అద్వైతాన్ని ప్రచారం చేయండి. అందుకోసం మీకు ఇస్తున్నామని నాకు లెటర్ రాశాడమ్మా స్వయంగా. ఊరికే రావండి బిరుదులు పదవులు. ఇక్కడ కాకాలు పడితే అసలు రావండి. ఈ పిచ్చి నమ్మకాలు బాగా ఎక్కువై అంత్యక్రియలకి రారు, తద్దినానికి పిలిస్తే రారు, ఆపదొచ్చింది రమ్మంటే రారు. ఇక్కడ పెళ్ళికి మాత్రం పిలవకుండా వెళ్ళిపోతారు. ఇక్కడ శుభకార్యానికి మనం వెళ్ళకపోతే ఇంకెవరో పెడతారు. అంత్యక్రియల దగ్గర శవం అక్కడ ఉండగా బంధువులు వెళ్ళకపోతే ఎవరు పెడతారండి? ఆలోచించండి. ఇంతవరకు మనకి బంధువే కదా, ఒక ఊపిరి ఆగింది అంతేనా తేడా? ఇంద్రియాలు అక్కడే ఉన్నాయి, శరీరం అక్కడే ఉంది, అక్కడ అన్నీ అక్కడే ఉన్నాయి. గాలి ఒక్కటే లేదు. గాలేనా మన బంధుత్వాలన్నీ? గాలేనా? మనకేం లేదా? అనాథ ప్రేత సంస్కారమే అశ్వమేధ యాగంతో సమానం అని చెప్పారే. మనకి బంధుత్వం ఉన్న వాళ్ళ దహన సంస్కారం మనం చేస్తే ఎంత పుణ్యమండి, ఎంత పుణ్యమండి. దయచేసి ఆ అలవాటు మార్చుకోండి. ఈ పిచ్చి నమ్మకాలు మార్చుకోండి. మేము ఉన్నాం అని కష్ట సమయంలో ఎవరు వెళ్ళి 10 మందికి సాయం చేస్తారో వారికి భగవంతుడు సాయం చేస్తాడమ్మా, అనుమానమే ఇలా. వారికి భగవంతుడు సాయం చేస్తాడు. అందుకని ఇక్కడ ఎదుయో ఒక లౌకిక భోగమంద ఇవి వెళ్ళవలసిన బాధ్యతలు మానేసి ఎవరింటోనో పెళ్ళికి వెళ్ళిపోతాం మనం. ఇక్కడ కాదు పెళ్ళి, విజయవాడ అంటే పెద్ద కారు వేసి వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి, విజయవాడ అనకాపల్లి నుంచి. అంత అవసరమా? ఎందుకంటే వాడు గొప్పవాడు, ఆయన పెద్ద నాయకుడు, ఆయన మనం పిలవడమే గొప్ప, వెళ్ళిపోదాం అన్ని పనులు మానుకుని అని. లక్షలు నష్టం వచ్చినా సరే వెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి. ఇదే ఉరకలు వేయుచున్నది ఎదుయో ఒక లౌకిక భోగమందగా. లౌకిక భోగాల కోసం మనం ఉరుకులు పడుతున్నామే, అది మానేయాలి. సరకు గుణం జగత్రయిని సర్వము నీదు విలాసమే కదా. సరకు గుణం జగత్రయిని సర్వము నీదు విలాసమే కదా. అంతా అమ్మవారి యొక్క విలాసమే. దుఃఖము ఆవిడ విలాసమే, సుఖము ఆవిడ విలాసమే. దుఃఖం వచ్చినా కష్టం వచ్చినా కంగారు పడద్దండి. పొయ్యిలోంచి పొగ బాగా వస్తుంది అంటే జ్వాల బాగా వస్తుందని అర్థం, లేకపోతే పొగ రాదండి. వాతావరణంలో బాగా ఉక్కబోస్తుంది అంటే వర్షం కురుస్తుందని అర్థం. మన మోకాల మీద వేసిన సెగ్గడ్డు బాగా సలుపుతుందంటే పగిలిపోతుందని అర్థం అమ్మా.
మన జీవితంలో కష్టాలు వస్తున్నాయంటే భగవద్ అనుగ్రహం వర్షించబోతోందని అర్థం, వర్షించబోతోందని అర్థం. కష్టాలు భగవద్ దర్శనానికి మార్గాలు. సుఖంగా ఉన్నప్పుడు మనం గుళ్ళో కూడా వెళ్ళాం, ఈ సుఖాలు అనుభవించడమే సరిపోయింది, కాలిమి కాలేసిన గొప్పలు చెప్పడం సరిపోయింది ఇక్కడ. అదే దుఃఖం వస్తే ముడుచుకుపోతాం, ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడం, ఎవడు పలకరించినా బాధగా ఉంటుంది. అప్పుడు గుర్తొస్తాడు సర్వేశ్వరుడు ఖచ్చితంగా. అందుకని కష్టాలు భగవంతుణ్ణి స్మరింపజేసే మార్గాలవి. వాటిని మనం కావాలని కోరుకోకల్లా, వస్తే సంతోషించాలి. నిజంగా ఏం పర్వాలా, వస్తే వచ్చింది, తర్వాత సుఖం రావడానికి సిద్ధంగా ఉందన్నమాట. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, ఏవం ప్రవర్తితం చక్రం, శాస్త్రంలోనే చెప్పారు. ఎందుకని వస్తుంది, నువ్వు కంగారు పడక్కల్లా. ఆ కష్టాలు భగవంతుడికి ఆహ్వానం పలుకుతాయి, అనుగ్రహాన్ని వర్షింపజేస్తాయి అని ధైర్యంగా ఉంటే చాలు నువ్వు. అప్పుడు సరకు గుణం జగత్రయని. సరకు అంటే అమ్ముకునే సరుకు కాదు, అది సరకు వేరే, అది ఐటెం. ఇది సరకు గుణం అనే తెలుగు మాట కదా నేను లెక్క పెట్టాను. ఎవరిని లెక్క చేయనంటే మొండితనం కాదు. ఇక్కడ 3 లోకాలు భగవంతుడు మాయే, ఇందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సింది లేదండి. మనుషుల ఆకారాలు మారిపోతున్నాయి. మన శరీరం మనం చూసుకున్నా తెలుస్తుంది. శరీరం అంటారు, ఎక్కడుందండి నా శరీరం? నీ శరీరం 10 ఏళ్ల క్రితం ఉన్నట్టు ఇప్పుడు లేదు, మారిపోయింది. 30 ఏళ్ల క్రితం ఉన్నప్పుడు ఇప్పుడు లేదు, మారిపోయింది. ఇంకో 10 ఏళ్ళకి ఇంకా మారిపోతుంది. మరి నా శరీరం అంటావు, అజ్ఞానం. శరీరం ఎక్కడుంది? మనస్సా? దాని ఇంకా శరీరం మారడానికి 10 ఏళ్ళు పడుతుంది, మనస్సు మారడానికి 10 నిమిషాలు చాలు, 10 సెకండ్లు చాలు, ఇట్టే మారిపోతుంది. మరి మారిపోయే మనస్సు మారిపోతుంది, మారిపోయే శరీరం మారిపోతుంది, వాతావరణం మారిపోయింది. ఏది స్థిరంగా ఉందండి ఇక్కడ? ఇదంతా మాయని తెలియడం లేదా? ఈ మాయ నుంచి బయటపడాలి కదా. అందుకే సర్వముని ఇది విలాసమే కదా. అంతా అమ్మవారు చేస్తున్న మాయ. ఆవిడని ఆశ్రయించా మనం బాధపడక్కల. నిరంతరం స్మరిస్తే ఎలా ఉంటుందో తెలుసా జీవితం? ఎంత అదృష్టమమ్మ నిన్ను నెత్తుకొనంజన జాలినట్టి నిశ్చింతగా నుండు జీవితము చేకురజేసితివి. ఎంత అదృష్టమమ్మ నిన్ను నెత్తుకొనంజన జాలినట్టి నిశ్చింతగా నుండు జీవితము చేకురజేసితివి. ఏమి ఇచ్చి నీ దాని గొంతు, ఏమి ఇచ్చి నీ దాని గొంతు, శివమై భవబంధములందు చిక్కి, శివమై భవబంధములందు చిక్కి, ఆవంతగా చిక్కి చిక్కనిది అయిన మద ఆత్మను గొమ్ము తల్లిరో. పండి 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 పరిపక్వత చెందినవాడు చేసే ప్రార్థన ఇది. ఎంత అదృష్టం! నిరంతరం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని మనస్సులో జపిస్తున్నావంటే నువ్వు బెల్లం మార్కెట్లో ఉన్నా పర్వాలేదు, చేపల మార్కెట్లో ఉన్నా పర్వాలేదు, నీ దోషం లేదు, మనస్మరణ చేస్తున్నావు. ఏదైనా ఒకటే. చేపలను బట్టి బెల్లాన్ని బట్టి మనం మారిపోం. ఇక్కడ అదో పని, అక్కడ పని ఉండే వెళ్ళాం. చేపలు కొనుక్కుంది కదా, చేపల మార్కెట్కి వెళ్ళి బెల్లం మార్కెట్కి వెళ్ళి చేపలు అడిగితే ఇస్తారా? చేపల మార్కెట్కి వెళ్ళి బెల్లం అడిగితే ఇస్తారు. తప్పదండి. ఏ ఆహారం తినేవాళ్ళు ఆహారం తింటారు, దానికోసం పెడతారు, తప్పేం లేదు అందులో. కానీ చేపల మార్కెట్కి వెళ్ళినా, బెల్లం మార్కెట్కి వెళ్ళినా, బట్టల మార్కెట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని మనస్సులో స్మరిస్తూ ఉంటే, ఇంకో మాట యువతరం కోసం చెబుతున్నా, మీరు ఎవరికైనా డబ్బులు పంపే ముందు భగవంతుని స్మరించి పంపండి. సైబర్ నేరాలు జరగవు. వాడు మన మోసం చేయలేడు. కృష్ణ పరమాత్మ అర్జునుడిని కాపాడినట్టే మనని కాపాడుతాడు. మిగిలిన లోకమంతా ఏదైనా కానివ్వండి, మన వరకు మన డబ్బులు మనకు వచ్చేస్తాయి, అనుమానం లేదు. ఎందుకంటే మా ఆత్మ నాకు తెలియదు, పొరపాటు చేశాను. ప్రతిదీ ఏ పని చేసినా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని మనస్సులో 3 సార్లు అనుకుని చేయడం. మంచినీళ్ళు తాగినా సరే, అన్నం తిన్నా సరే, అలా నిరంతరం అన్నం తింటున్నా సరే, పడుకుంటున్నామమ్మా నిద్ర పట్టట్లా, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. నిద్ర పట్టే వరకు అంతే, 1 గంట అయినా అంతే. నిద్ర పట్టే ఉపాయం నేను చెబుతున్నాను. నేను తరచు ప్రయాణాల్లో ఉంటాను, విమానాలు, రైళ్ళు, మన బతుకంతా ఇదే. కానీ నిద్ర పడడం కష్టం నాకు. ఇలా ప్రయాణాలు చేసేవాడు ఇంటికి వెళ్ళాక కూడా పడడం కష్టం. నాకు ఇల్లు కూడా ఇదే. మావిడ అప్పుడప్పుడు అడుగుతుంది, ఒక వారం రోజులు మా ఇంట్లో ఉండండి, చూద్దాంలే అవకాశం వచ్చినప్పుడు అట్ట. నేను ఎక్కడ ఉంటాను? అందుకే వారం రోజులు చెప్పండి అని అనకాపల్లి వారు అడిగితే నేను ఏమనంటే, మా ఆవిడ అడిగింది నేను ఉండలేకపోతున్నా, మీ ఇంట్లో ఎక్కుంటాను. మా ఇంట్లోనే వారం రోజులు నేను మీ ఇంట్లో ఎందుకుంటా? ఈ పద్ధతిలో నాకు ఎందుకు ఇంత ఓపిక అంటే 2 గంటలు దాటిపోయినా చెబుతున్నాను, గొంతు పనిచేస్తుంది. కారణం తెలుసా అండి? నేను అన్నానికి విషయంలో రాజీ పడతాను, కానీ నిద్ర విషయంలో రాజీ పడను ఖచ్చితంగా. మధ్యాహ్నం అన్నం తిన్నా గంట పడుకోవలసిందే. రాత్రి 10 గంటల నుంచి 5 గంటల వరకు 7 గంటలు పడుకోవలసిందే. నిద్ర పట్టకపోవచ్చు, నిద్ర పట్టడం మన చేతుల్లో లేదు, కానీ కళ్ళు తెరవకుండా పడుకోవడం మన చేతుల్లో ఉంది. గమనించండి, ఆరోగ్య రహస్యం. కళ్ళు తెరవద్దు, అలాగే పడుకోండి, మొండిగా పడుకోండి. అవసరమైతే కళ్ళకు తువ్వాలు కట్టేయండి, గంటలు కట్టేయండి, ఏదో చేయండి. అలా 7 గంటలు మాట్లాడకుండా స్మరణ చేసుకుంటూ పడుకుంటే ఉపయోగం ఏంటో తెలుసా? నిద్ర రాకపోయినా, నిద్రకి ఈ ప్రపంచానికి అందరికీ మూలమైన అమ్మవారిని స్మరించామండి, అంతకంటే గొప్ప రాత్రి ఉంటుందా? అదే కదా శివరాత్రి. మీ జీవితంలో మిగిలిన రాత్రులన్నీ కాళరాత్రులేనండి. భగవంతుడు స్మరించింది ఒకటే శివరాత్రి.
పొద్దున్న మీరు చూసుకోండి, కావాలంటే పరీక్ష చేసుకుని. తెల్లవార్లు నిద్ర పట్టకపోయినా సరే మీరు కళ్ళు తెరవకుండా గుడ్డ కట్టుకుని పడుకోగలిగితే, కళ్ళకి గంతలు కట్టుకుని పడుకోగలిగితే పొద్దున్న ఏ రకమైన అలసట ఉండదు, కళ్ళల్లో ఎర్రజీరలు ఉండవు. మీరు పరిశీలించి చూసుకోండి. ఇది రకరకాల వృత్తుల్లో ఉండేవాళ్ళు ఎంతోమంది నిలబడి వింటున్నారు. వాళ్ళకి పాపం రాత్రులు ఇబ్బంది, పగల ఇబ్బంది, ప్రయాణాల్లో ఉంటారు, నిద్ర పట్టదు. వారి కోసం నేను సోదరుడుగా చెబుతున్నాను, నిద్ర పట్టకపోయినా కళ్ళు మూసుకుంటే అదే అలసట తీరిపోతుంది, పొద్దున్న అన్ని పనులు చేసుకోవచ్చు. అప్పుడు కూడా స్మరణ చేయొచ్చు ఖచ్చితంగా. ఎంత అదృష్టమమ్మ నేను నెత్తుకొనంజల జాలినట్టి నిశ్చింతక నుండు జీవనము చేకురజేసితివి. ఎత్తుకోవడం అంటే, బిడ్డను ఎత్తుకోవడం అంటే ఇలా ఎత్తుకోవడమే కదండి. అమ్మవారిని ఎత్తుకోవడం అంటే మనస్సులో నిరంతరం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అంటే కన్యకా పరమేశ్వరీదేవి మన ఇంట్లో ఆడపిల్లగా మారి మన ఎత్తుకోమని కోరుతుందమ్మా. అంతకంటే అదృష్టం ఉందా? అంతకంటే అదృష్టం ఉందా? నిరంతరం స్మరిస్తూ ఉంటే నిన్ను ఎత్తుకొన్నట్టే ఉందమ్మా. నేను జనజాలినట్టి నిశ్చింతగా నుండు జీవనము చేకురజేసితివి. అందుకని మనం అమ్మవారికి ఏమి ఇవ్వాలి? నీ ఎంతటి దాని గొల్తు, ఏమి ఇచ్చి నీ ఎంతటి దాని గొల్తు. నీ దగ్గర నీకు ఇవ్వడానికి ఆకులు, పువ్వులు ఇవేమి సరిపోవు ఇక్కడ, అవి ఇచ్చిన ఉపయోగం ఏం లేదు. అందుకని ఏమి ఇవ్వాలంటే శివమై భవబంధములందు చిక్కి ఆవంతగా చిక్కనిది అయిన మదాత్మనుగొమ్ము అమ్మరో, మదాత్మనుగొమ్ము తల్లిరో. ప్రతి జీవాత్మ పరమాత్మ స్వరూపమే, అంటే ప్రతి వ్యక్తి శివుడే. ఇప్పుడు శవం అయ్యాడు మానవుడు అయ్యాక. నిజానికి ఇది శవం, ఇందులో శివుడు. ఇకారం ఉంటేనే శివం. తెలుగు భాష గొప్పతనం చూడండి. ఇకారాన్ని ఏమంటామండి? గుడి అంటామమ్మా. ఎంత గొప్ప భాష. ఇకారాన్ని గుడి అంటారు, అకారాన్ని తలకట్టు అంటారు, ఇకారాన్ని గుడి అంటారు, ఉకారాన్ని కొమ్మంటారు, ఉకారాన్ని కొమ్మంటారు. గురువు అంటే గురువుకు 3 కొమ్ములు ఉంటాయి. గూకో కొమ్ము, రూకో కొమ్ము, ఊకో కొమ్ము. 3 కొమ్ములు ఉంటేనే గురువు లెక్క. అందుకే మేము సరదాగా అనేవాళ్ళం, గురువుగారు నీకు కొమ్ములు వచ్చారైనా ఎవరన్నా గురువుగారు మమ్మల్ని అంటే, మాకు 2 కొమ్ములే, మీకు 3 ఉన్నాయి అనేవాళ్ళు. ఎందుకంటే గురువులో 3 కొమ్ములు ఉంటాయి. మరి గకార ఉకారముల కొమ్ము, రకార ఉకారముల కొమ్ము, వకార ఉకారముల కొమ్ము. గురువుగారికి 3 కొమ్ములు ఉన్నాయి, శిష్యుడికి 2 రావేడి. ఇది చమత్కారం తెలుగు భాష. ఆ గుర్తుల్లో మీరు గమనించండి భాష గొప్పతనం. అకారాన్ని తలకట్టు అంటారు, కిరీటం. తలకట్టు అంటే కిరీటం. ఇకారాన్ని గుడి అంటారు. శవ అనే మాట ఉంది. ఆ శవలో తలకట్టు బదులు గుడి పెట్టండి శివ అంటే నీ గుండెల్లో గుడి గడితే శివుడు ఉంటాడు ఖచ్చితంగా. ఇది తెలుగు భాష, ఇది తెలుగు భాష. ఇంగ్లీషులో కాదు మరి ఏ భాషలో ఉందండి ఈ గొప్పతనం? ఏ భాషలో ఉంటుంది ఈ గొప్పతనం? ఖచ్చితంగా. అందుకే ఆ భాష గుడి, అది మన గుండెల్లో గుడి కట్టాలి. నిశ్చింతగా నుండు జీవనము చేకురజేసితివమ్మ. మనం అందరం శివస్వరూపాలమే, గుడి కట్టిన వాళ్ళమే గుండెల్లో. ఇప్పుడు శవాలం అయ్యాం గుళ్ళోకి వెళ్ళకపోవడం వల్ల, ధ్యానం చేయకపోవడం వల్ల, ఈ లౌకిక జీవితాన్ని నిజమని నమ్మడం వల్ల. అందుకని నేను శివస్వరూపుణ్ణేనమ్మా. భవబంధములందు చిక్కి, ఈ జీవిత బంధాల్లో చిక్కుకుపోయి ఆవంతగా చిక్కి, మామూలుగా చిక్కలు ఆవగించంత అయ్యాం. చివరికి ఆనపకాయలే ఉండేవాళ్ళం శుభ్రంగా, ఆవగించంత అయ్యాం. అంచేత ఇంత చిక్కనిది అయిన, ఇంత చేసినా నాకు చిక్కనది ఒకటి ఉందమ్మా, నా మనస్సు. ఆ మనస్సుని మదాత్మనుగొమ్ము తల్లిరో, ఆ మనస్సును నీలో కలిపేసుకో, నాకు ఇంకేం అక్కల. ఎందుకంటే ఆత్మకి సంస్కృత భాష ప్రకారం 4 అర్థాలు ఉన్నాయి. 1 శరీరం, 2 మనస్సు, 3 జీవాత్మ, 4 పరమాత్మ. 4 అర్థాల్లోనూ వాడారు. ఆత్మహత్య జరిగింది అంటారు, అంటే శరీరమే అక్కడ చనిపోయింది. ఆత్మహత్య అంటే శరీరమే అక్కడ. ఆత్మవేదన భరించలేకపోతున్నామంటారు, అది అక్కడ మనస్సు. ఆత్మోద్ధరణ జరగాలండి అంటారు, అక్కడ జీవుడు దేవుడు కావాలి. ఆత్మానందం పొందాలి అంటారు, అక్కడ పరమాత్మ. అంచేత ఆత్మశబ్దానికి 4 అర్థాలు ఉన్నాయి. ఇక్కడ కవి ఏ అర్థంలో వాడాడంటే, మద ఆత్మనుగొమ్ము తల్లిరో, నాకు అడ్డంగా ఉన్న ఈ మనస్సు అనే దాన్ని నువ్వు స్వీకరించవమ్మా, అప్పుడు నేను నీలో కలిసిపోతామన్నావు. అలాగే మీ మనస్సులన్నీ భగవదర్పితం కావడానికి నా ఈ ప్రసంగం, ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యుడు.